జిహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్ ఆదేశాల మేరకు రాబో వర్షాకాలం దృష్టిలో పెట్టుకొని ప్రజలకు అంటువ్యాధులు ప్రబలకుండా పైలట్ ప్రాజెక్టుగా ఫాగింగ్ నిర్వహించడం జరుగుతుంది. ఈ సందర్భంగా చార్మినార్ జోనల్ కమిషనర్ వెంకన్న మాట్లాడుతూ సౌత్ జోన్ పరిధిలోని ఎంటామాలజీ విభాగం దోమల నియంత్రణ, సీజనల్ అంటువ్యాధులు ప్రబలకుండా పైలట్ ప్రాజెక్టుగా ఫాగింగ్ నిర్వహించడం జరుగుతుందన్నారు. ఇందులో భాగంగా ఎంటామాలజీ వారు ప్రతిరోజు వారం ఒక్క డివిజన్ చొప్పున 7 మిషన్లతో ప్రతి కాలనీ మరియు డివిజన్ అంతా ఫాగింగ్ చేయడం జరుగుతుందని తెలిపారు. కాలనీలు కవర్ అయ్యే విధంగా ప్లాన్ చేసుకోవడం జరిగింది. సో ఎట్ ఏ టైం ఒకరోజు ఒక వార్డు కార్యక్రమంలో భాగంగా ఒకటే రోజులో ఆ వార్డు మొత్తము ఫాగింగ్ యాక్టివిటీస్ కంప్లీట్ చేసేసి మరి పూర్తి చేసే కార్యక్రమాన్ని టేకప్ చేశాము. ఇంతకుముందు ఆ వార్డులో ఉన్నటువంటి కాలనీలు మళ్ళీ సెకండ్ టైం రావడానికి 15 రోజులు టైం పట్టింది. అలా కాకుండా వారానికి ఒకరోజు ఒక వార్డు మొత్తము కంప్లీట్ అయ్యేలాగా మరి కార్యాచరణ రచించుకొని ఈ పైలట్ ప్రాజెక్ట్ని ఆల్రెడీ స్టార్ట్ చేయడం జరిగింది. దీనికి గాను మా ఎంటమాలజీ విభాగం సభ్యులందరూ, అదేవిధంగా డీసీ, అదేవిధంగా కార్పొరేటర్లందరూ కూడా సద్వినియోగం చేసుకొని రాబో వర్షాకాలంలో ఎటువంటి అంటువ్యాధులు కూడా ప్రబలకుండా ముందస్తు చర్యలో భాగంగా అందరూ సహాయ సహకారాలు అందించి ఈ కార్యక్రమాన్ని ఒక పెద్ద సక్సెస్గా చేయాలని కోరుతా ఉన్నాము. అదేవిధంగా ఇది ఒక 1 మంత్లో సక్సెస్ అయినట్టయితే దీని తర్వాత ఇది మొత్తంగా మరి కమిషన్